ఒకవేళ నువ్వు ఈరోజు చిన్నపాటి కూలి పని చేసుకుంటున్నావేమో, నీ కుటుంబంలో నుంచే కలెక్టర్లను దేవుడు బయటికి లేపబోతున్నాడు. ఒకవేళ ఒక చిన్న నర్సుగా హాస్పిటల్లో పనిచేస్తున్నావేమో, అదే హాస్పిటల్లో నీ కుమార్తెలు కుమారులు డాక్టర్లు అయ్యే విధంగా దేవుడు మార్చబోతున్నాడు. ఒక చిన్న పోలీస్ స్టేషన్లో ఒక చిన్న జాబ్, ఊడ్చే ఫ్లోర్ క్లీన్ చేసే ఉద్యోగం నువ్వు చేస్తున్నావా, నీ కుటుంబంలో నుంచే గెస్టెడ్ ఆఫీసర్లు దేవుడు బయటికి లేపును గాక. హల్లెలూయా. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయో తెలుసా? నీ మీద, నీ కుటుంబం మీద దేవుడు దృష్టి నిలపాలి. ప్రతిరోజు ఈ విధంగా ప్రార్థన చేసుకోండి. సంఘబిడ్డలారా, అందరికీ చెప్తుందని, అయ్యా నీ కనుదృష్టి నా కుటుంబం మీద ఉంచాలి. ఈ విధంగా ప్రార్థన చేస్తే దేవుడు ప్రతి ఒక్కరిని దేవుడు దీవిస్తాడు. ఈ చిన్న ద్రాక్ష వల్లట యూఫ్రటిస్ నది వరకు ఏం చేసిందట? వ్యాపించిందట. మరొక చోట బైబిల్ ఏమంటాడో తెలుసా? ఈ చిన్నవారిని నేను ఏర్పరచుకొని వారిని పెంచి పెద్దవారిగా, బైబిల్లో దేవుడు అంటాడు, ఈ చిన్నవారిని నేను దగ్గరికి తీసి నేను పెంచి వారికి అన్ని విధాలుగా నేను సదుపాయాలు కలుగచేసి ఈ చిన్నవారిని నేను పెంచి పెద్దవారిగా చేశానని బైబిల్లో అంటాడు. దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? పెద్దవారిని పెద్దవారిగా చేయటం కాదు. దేవునికి ఉన్న కృప ఏంటంటే చిన్నవారిని దేవుడు పెద్దవారిగా మార్చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నువ్వు చిన్నవాడిగా కనపడుతున్నావా? మనుషుల దృష్టికి ఏమీ లేని దానిగా కనబడుతున్నావా? మనుషుల ఆలోచనలో ఏమీ లేనివాడిగా నువ్వు కనబడుతున్నావా? నేను అందరూ చూసి, వీడి దగ్గర ఆస్తి లేదండి, ఏమి దగ్గర ఏమీ లేదండి, వెండి లేదండి, దరిద్రమైన జీవితంలో జీవిస్తున్నారని నేను చెప్పి ప్రజలందరూ హేళన చేస్తున్నారేమో. దేవుడు మాట్లాడుతున్నాడు, చిన్నవాడిని నిన్నే నా దేవుడు పెద్దవాడిగా చేయబోతున్నాడు, పెద్దవాడిగా చేయబోతున్నాడు దేవుడు. ఇది ప్రవచనం కొంతమంది జీవితంలో రాబోయే కాలంలో ఇది నెరవేర్చునుగాక.